ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జతుల జేబీ టీవీ. ఈరోజు నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది. ఐపీఎల్ని రద్దు చేయాలి అనే ఒక పోస్ట్ చూడటం జరిగింది. నిజంగా నేను దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. దీన్ని సపోర్ట్ చేస్తూ ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజున భారతదేశంలో ఐపీఎల్ని రద్దు చేయాల్సిన అవసరమైన పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు స్టార్టింగ్లో ప్రభుత్వాలు అనాలోచితంగా నిర్ణయం తీసుకున్న తర్వాత దాని పర్యవసానాలు తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఎటు ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉంటున్నాయి. దానికి మనం ఎగ్జాంపుల్ చూడవచ్చు. ప్లాస్టిక్ అనేది స్టార్టింగ్లోనే ప్లాస్టిక్ యొక్క దరిద్రాన్ని, అది దేశంలోకి వచ్చిన తర్వాత భూమిని ఏ విధంగా కలుషితం చేస్తుంది, పర్యావరణాన్ని ఏ విధంగా కలుషితం చేస్తుంది అనే ఆలోచనతో కనుక ఆ రోజే ప్లాస్టిక్ని నిషేధించినట్టయితే ఈ రోజున పర్యావరణం ఇంత దారుణంగా దెబ్బతిని ఉండేది కాదు. కానీ వాళ్ళ నిషేధించడానికి ప్రతి ఒక్క గడపలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, ప్లాస్టిక్ నిషేధించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అలానే ఐపీఎల్ కూడా ఈ రోజున స్టార్టింగ్ లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో యువతరాన్ని మొత్తాన్ని కబలించేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్ని రద్దు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, ఈ రోజున భారతదేశంలో ఐపీఎల్ మ్యాచెస్ ఏమో కానీ ఐపీఎల్ బెట్టింగ్ కొన్ని వేల కోట్లు జరుగుతుంది. ఈ వేల కోట్లు కూడా నేటి యువతరం డబ్బు సంపాదన ధ్యేయం, ఒక్క రోజులోనే కోటీశ్వర్లు అయిపోవాలనే ఆశ, ఉన్న ఆస్తులన్నీ పెట్టడం, ఐపీఎల్ పెట్టడం, బెట్టింగ్లు పెట్టడం, ఆస్తులు కోల్పోవడంతో పాటుగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. దీనిని ఖండించడం కానీ నివారించడం కానీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంత ఐపీఎల్ బెట్టింగ్ని నివారించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఉంది. భారతదేశంలో ప్రభుత్వం ఉంది ఐపీఎల్లో బెట్టింగ్ని అరికట్టలేని పరిస్థితిలో. అందుకని మీరు ఎటు బెట్టింగ్ని అరికట్టలేరు కాబట్టి ఐపీఎల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున ఐపీఎల్ బెట్టింగ్లో పడి ప్రాణాలు కోల్పోతుంది యువతరం. ఒక్కసారి ఆలోచించండి, యువతరం తగ్గిపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుందో, ఒక యువకుడు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇది బలంగా మనం వినిపించాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ రద్దు చేయాల్సిన వాదనని మనం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ దీన్ని మద్దతు పలకండి, బలంగా తీసుకెళ్ళాలి. ఈరోజు నేను క్రికెటర్లు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు క్రికెటర్లు అంటే దేశాలు ఆటలాడుకునేవి కాబట్టి బెట్టింగ్ ప్రభావం అంతగా ఉండేది కాదు. ఆ క్రికెటర్ల మీద కూడా ప్రజలకి ఒక మంచి గొప్ప భావన ఉండేది, దేవుళ్ళుగా చూసేవాళ్ళు క్రికెటర్స్. కానీ వాళ్ళు దెయ్యాలుగా మారిపోయారు. ఈ రోజున ఇండియాలో ఉన్న క్రికెటర్స్ దెయ్యాలుగా మారిపోయారు. ఎందుకు దెయ్యాలు అంటున్నానంటే, దేశాల మీద ఆడినప్పుడు దేశ గౌరవం, దేశ ప్రతిష్టకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు దేశ ప్రతిష్టను కాపాడుతున్నారని చెప్పేసి మీ మీద గౌరవం ఉండేది మాకు. కానీ ఈ రోజున ఈ ఐపీఎల్లో మీరు కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించడం కోసం దెయ్యాల్లో మారి నా దేశంలో ఉన్న సంపదని నువ్వు సంపాదిస్తూ నా దేశ పౌరుల్ని, నా దేశ యువకుల్ని, నా దేశ పౌరుడి సంపదని కొల్లగొడుతున్న మిమ్మల్ని ఖచ్చితంగా దెయ్యాలు, భూతాలని అంటాను నేను. ఒక్కసారి ఆలోచన చేయండి. క్రికెటర్స్ కూడా ఆలోచన చేయాలి. మీరు దేశ భద్రతకో లేకపోతే దేశ పౌరుని కాపాడటానికో మ్యాచెస్ ఆడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ రోజు మీరు దేశ భద్రత కాదు, దేశంలో ఉన్న పౌరులను చంపడానికి మీరు క్రికెట్ ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ అనేది కార్పొరేట్లకి కోట్లాది రూపాయల డబ్బులు వస్తున్నాయి. అందులో ఆడే ఆటగాళ్ళకి కోట్లాది రూపాయల డబ్బులు వస్తున్నాయి. కానీ చూస్తున్న యువకులు డబ్బు సంపాదన కోసం బెట్టింగ్ మాయలో పడేసి కోట్లాది రూపాయల డబ్బును కోల్పోతూ, ప్రాణాలు కోల్పోతూ, కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ దిక్కులేని పక్షుల రోడ్ల మీదకి ఇచ్చిరాస్తున్నారు. దయచేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఐపీఎల్ రద్దు చేయడం కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అలానే ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ఉపయోగం ఉండదు. ఐపీఎల్ అనే దానివల్ల దేశానికి ఎటువంటి లాభం లేదు. దీన్ని రద్దు చేయడం అనేది సంపూర్ణంగా అవసరమైంది కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఐపీఎల్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజున ప్లాస్టిక్ భూతం ఏదైతే భూమిని, పర్యావరణాన్ని నాశనం చేస్తుందో, ఐపీఎల్ కూడా దేశంలో ఉన్నటువంటి యువతని, కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి బెట్టింగ్ రూపాన దయచేసి ఐపీఎల్ వల్ల దేశానికి ఉపయోగం లేదు. ఐపీఎల్ని రద్దు చేసి భారతదేశ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల ప్రాణాలు మరియు పౌరుల యొక్క సంపదని మీరు కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు తెలపాలని మీరు కోరుకుంటే తక్షణమే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంత ఎక్కువగా ఇది షేర్ చేసినప్పుడు అంత బలంగా మన వాయిస్ వినిపించినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఆలోచన ప్రజల్లో కలుగుతుందని చెప్పేసి కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.